ఒకప్పుడు 70 సంవత్సరాలు దాటితే మోకాలు మార్పిడి చేసేవారు కాదు. కానీ ఇప్పుడు 80 సంవత్సరాలు దాటినా కూడా మోకాలు మార్పిడి చేస్తున్నారు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇంపార్టెన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కాబట్టి చేసినా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ 50లో 60లో ఉండేటటువంటి కండరాల్లో పటుత్వం, ఫ్లెక్సిబిలిటీ 70-80 సంవత్సరాల వయసులో ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి 70-80 సంవత్సరాల వయసు వాళ్ళు మోకాలు మార్పిడికి వెళ్ళే ముందు ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ, ఒక ఫిజియోథెరపిస్ట్ సహాయంతో కండరాల్లో పటుత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీని ముందుగా పెంచుకొని ఆ తర్వాత సర్జరీ చేయించుకుంటే మీకు సర్జరీ అయిన తర్వాత చిన్నగా ఇన్ఫ్లమేటరీ సైన్స్, స్వెల్లింగ్, రెడ్నెస్, వామ్త్ లాంటివి కంట్రోల్ చేసుకుంటూ మీకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ లాంటివి రాకుండా చూసుకుంటే చాలా త్వరగా కోలుకోగలుగుతారు. అలా కాకుండా మీరు ముందుగానే ఆపరేషన్ చేయించుకొని ఆ తర్వాత రీహాబిలిటేట్ చేయించుకోవాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా మీ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని అప్పుడు ఆపరేషన్ చేయించుకోండి. థ్యాంక్ యూ.